హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్వికా ఛానల్. ఈ వీడియోలో పోస్ట్గ్రీ ఎస్క్యూఎల్ని అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేయడం ఎలా అనేది లేటెస్ట్ మెథడ్ ప్రకారం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ మనం బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఈ సెర్చ్ బార్లో ఏం చేయాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా పోస్ట్గ్రీ ఎస్క్యూఎల్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయాలి. సో మీరు ఎప్పుడైనా అఫీషియల్ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోండి. postgresql.org. ఓకే, ఈ postgresql ఓఆర్జీలోకి వెళ్దాం. సో ఇక్కడ మీరు ఏ వర్షన్ డౌన్లోడ్ చేయాలి, ఇంకోటొచ్చి ఏడీబీ అంటే ఏమిటి, ఇన్‌స్టాలర్‌లో ఏమేమి వస్తాయి, అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్‌గా మనం తెలుసుకుందాం. ఒకవేళ మీకు ఇక్కడ డౌన్లోడ్ అని లేకుంటే ఇది మీకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట. postgresql.org. సో ఈ అఫీషియల్ వెబ్సైట్‌లో ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేసుకోవచ్చు. లేకుంటే మీకు డైరెక్ట్‌గా ఈ పేజ్ వస్తే సరిపోతుంది. పోస్ట్‌గ్రెస్ ఎస్‌క్యూఎల్ అనేది వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఓపెన్ సోర్స్ రిలేషనల్ డేటాబేస్. ఆర్‌డిబిఎంఎస్, జావా గానీ, స్ప్రింగ్ బూట్ గానీ, పైథాన్ గానీ, డాట్ నెట్ లేకుంటే నోడ్ జేఎస్ వంటి అప్లికేషన్‌లో ఎక్కువగా ఈ పోస్ట్‌గ్రెస్ ఎస్‌క్యూఎల్ సర్వర్‌నే ఉపయోగిస్తున్నారు. సో ఇప్పుడు మీరు ఆపరేటింగ్ సిస్టమ్ మనది విండోస్ కాబట్టి విండోస్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. అదే మీకు మ్యాక్ ఓఎస్ అంటే మ్యాక్‌ని సెలెక్ట్ చేసుకోండి. లినక్స్ అంటే లినక్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. సో మనం విండోస్‌ని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గమనించండి. విండోస్ ఇన్‌స్టాలర్‌ని పోస్ట్‌గ్రెస్ కమ్యూనిటీ డైరెక్ట్‌గా హోస్ట్ చేయదు. సో దీన్ని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈడీబీ అంటే ఎంటర్ప్రైజ్ డీబీ అనేది అందిస్తుంది. కాబట్టి డౌన్లోడ్ ది ఇన్‌స్టాలర్ పై క్లిక్ చేయాలి. సో మీరు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు డౌన్లోడ్ పేజ్‌కి రీడైరెక్ట్ అయిపోయింది. ఇది పూర్తిగా అఫీషియల్ మరియు రికమెండెడ్ మెథడ్ అన్నమాట. సో ఇక్కడ మీకు చాలా వర్షన్స్ కనిపిస్తుంది కదా, 18, 17, 16, 15 అని. అలా మీరు కొత్తగా నేర్చుకున్నట్లయితే లేదా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నట్లయితే లేటెస్ట్ స్టేబుల్ వర్షన్ ఉంది కదా, సో దీనిపై ఇది డౌన్లోడ్ చేసుకుందాం. అదే మీరు ఓల్డ్ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారనుకోండి, ఆ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ప్రకారం అదే మేజర్ వర్షనే డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను ప్రెజెంట్ కొత్త ప్రాజెక్ట్స్‌ని స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి నేను 18.4 ఉంది కదా, సో దీన్ని డౌన్లోడ్ చేసుకుందాం. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 8664 అనేది. సో దీనిపై క్లిక్ చేయాలి. సో ఇప్పుడు 32 బిట్ అనేది ఆఫర్ చేయటం లేదనుకుంటా, నాట్ సపోర్టెడ్. ఓకే, సో విండోస్ 64 బిట్ ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉందా, దానిపై క్లిక్ చేద్దాం. మీరు చూస్తే ఇది ఈడీబీ సైట్‌కి రీడైరెక్ట్ అయ్యి డౌన్లోడ్ అవుతుంది. సో కొంచెం వెయిట్ చేద్దాం. ఇక్కడ మీకు ఈ ఇన్‌స్టాలర్ ద్వారా మీకు పోస్ట్‌గ్రీ ఎస్‌క్యూఎల్ డేటాబేస్ సర్వర్ వస్తది. పీజీ అడ్మిన్ జీయూఐ టూల్ వస్తది. అంటే అది డేటాబేస్‌ని మేనేజ్ చేసే ఒక విజువల్స్ టూల్ అన్నమాట. అది మీకు కనిపిస్తుంది. తర్వాత స్టాక్ బిల్డర్ కూడా వస్తాయి. సో అన్నీ ఒకే ఇన్‌స్టాలర్‌లో కనిపిస్తాయి. అంటే డేటాబేస్ సర్వర్ ఇన్‌స్టాల్ చేయడానికి వేరే సాఫ్ట్‌వేర్ అనేది అవసరం ఉండదు. సో డౌన్లోడ్ అయిపోయింది కాబట్టి షో ఇన్ ఫోల్డర్‌లోకి వెళ్దాం. సో యాజ్ యూజువల్‌గా దీన్ని ఏం చేద్దామంటే ఇక్కడ కట్ చేసుకొని మనం సాఫ్ట్‌వేర్స్ అన్నీ ఒక దగ్గర ఇన్‌స్టాల్ చేసుకున్నాం కదా, ఈ సాఫ్ట్‌వేర్స్‌లో పేస్ట్ ఇద్దాం. సో ఇది లేటెస్ట్ స్టేబుల్ వర్షన్ కాబట్టి 18.4 అనేది ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ పై క్లిక్ చేస్తే మీకు యూజర్ కంట్రోల్ అని ఒక పాపప్ వస్తుంది. ఎస్ పై క్లిక్ చేద్దాం. సో ఇది కొంచెం టైం పడుతుంది. సో ఓపిక్గా వెయిట్ చేసి పోస్ట్‌గ్రీ ఎస్‌క్యూఎల్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ అనేది మనం చేసుకుందాం. సో మనకు సెటప్ పేజ్ అనేది స్టార్ట్ అయిపోయింది. చూసుకోవచ్చు మీరు. సెటప్ పోస్ట్‌గ్రీ ఎస్‌క్యూఎల్. వెల్కమ్ టు ద పోస్ట్‌గ్రీ ఎస్‌క్యూఎల్ సెటప్ విజార్డ్. సో నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇన్‌స్టాలేషన్ డైరెక్టరీ. ప్లీజ్ స్పెసిఫై ద డైరెక్టరీ వేర్ పోస్ట్‌గ్రీ ఎస్‌క్యూఎల్ విల్ బి ఇన్‌స్టాల్డ్. మీ పోస్ట్‌గ్రీ ఎస్‌క్యూఎల్ ఎక్కడ ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారనేది స్పెసిఫై చేస్తుంది. మీరైతే డిఫాల్ట్‌గా పెట్టేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సో నేనైతే చేంజ్ చేస్తున్నా. మీరైతే చేంజ్ చేయాల్సిన అవసరం అనేది లేదు. సో నేను డి డెవ్ సాఫ్ట్‌వేర్ ఈ సాఫ్ట్‌వేర్ అనే దగ్గర ఇన్‌స్టాల్ చేసుకుందాం అనుకుంటున్నాం. మీరైతే యాజ్ ఇట్ ఈస్‌గా బ్యాక్‌కొచ్చి ఈ సేమ్ లొకేషన్‌లో మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. సో నేనేం చేస్తానంటే పోస్ట్‌గ్రీ ఎస్‌క్యూఎల్ సర్వర్‌ని అక్కడ కాపీ చేసుకొని డెవ్‌లోకెళ్ళి ఈ సాఫ్ట్‌వేర్‌లో ఆ ఫోల్డర్‌ని క్రియేట్ చేస్తా. న్యూ పోస్ట్‌గ్రీ ఎస్‌క్యూఎల్. తర్వాత మనకేం కనిపిస్తుంది 18 అనేది ఉంది కదా, సో 18 అనేది మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫోల్డర్‌ని క్రియేట్ చేస్తాం. 18. సో ఈ లొకేషన్‌లో మనం సేమ్ ఇదే విధంగా లొకేషన్ ఇస్తాం. ఇక్కడ బ్రౌజ్ చేసుకొని సాఫ్ట్‌వేర్‌లో పోస్ట్‌గ్రీ ఎస్‌క్యూఎల్‌లో 18 అని ఉంది కదా, ఈ 18 పై సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయాలి.
సో, మీకిక్కడ కనిపిస్తున్నాయి కదా! ఈ కాంపోనెంట్స్ అన్నిటిని సెలెక్ట్ చేసేయండి. సో, స్టాక్ బిల్డర్ అనేదుంది ఇక్కడ మీరు చూసారా? సో, స్టాక్ బిల్డర్‌ని మీరు అన్‌చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక ఆప్షనల్ టూల్ అన్నమాట. సో, ఈ స్టాక్ బిల్డర్ ఏం చేస్తదంటే దీంతో మీరు డేటాబేస్ డ్రైవర్స్‌ని గాని, లేకుంటే ఏదన్నా ఎక్స్‌టెన్షన్స్ గాని, లేకపోతే ఏదన్నా అడిషనల్ టూల్స్ కావాలనుకుంటే, లేకుంటే మీకేదన్నా ఎక్స్‌ట్రా ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే మీరు దీన్ని చెక్ చేసుకోవచ్చు. మీరు బిగినర్ అయితే మాత్రం దీని గురించి అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దీన్ని స్కిప్ చేసేసుకోవచ్చు. మీరు అన్‌చెక్ చేసుకోండి. కాకపోతే నేను సెలెక్ట్ చేశాను. తర్వాత నేను అన్‌చెక్ చేసుకుంటా. మీకెప్పుడైనా అవసరమైతే మళ్ళీ ఆ ప్యాకేజెస్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్ లే. ఇదైతే ఉండాలి. ఏది పీజీ అడ్మిన్, పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ సర్వర్, కమాండ్ లైన్ టూల్స్ కూడా మీరు ఎనేబుల్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఆల్రెడీ మనం ఒక పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ 18 డైరెక్టరీని మనం క్రియేట్ చేసాం. అక్కడ ఇంకొకటి చూడండి ఇక్కడ 18 ఉంది. డేటా అనేది ఇక్కడ క్రియేట్ అవుతది. ఈ లొకేషన్‌లో చూద్దాం. నెక్స్ట్ పై ఎందుకంటే ఇక్కడ అండర్ విచ్ స్టోర్ యువర్ డేటా. సో, స్టోర్ యువర్ డేటా అంటే ఏంది? మన డేటాబేస్ అనేది ఇక్కడ స్టోర్ అవుతది ఈ డేటాలో. ఇంకా మనకు పాస్వర్డ్ అడుగుతుంది. సో, పాస్వర్డ్ నేను ఇస్తున్నాను. పాస్వర్డ్ సేమ్ పాస్వర్డ్ ఇస్తున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ పై క్లిక్ చేద్దాం. పోర్ట్ నంబర్ అనేది ఎప్పుడైనా సరే డిఫాల్ట్‌గా పెట్టేసుకోండి 5432. సో, లొకాల్ ఉంది కదా! ఇది కూడా మీరు డిఫాల్ట్ పెట్టేసుకోండి. సో, దీన్నంతా మీరు కాపీ చేసుకోండి. కంట్రోల్ సి. ఎందుకంటే మీకెప్పుడైనా యూజ్ అవ్వచ్చు. సో, ఇవంతా కాఫ్కాకి సంబంధించింది కదా! ఓకే. నేనిక్కడ స్టోర్ చేసేసుకున్నాను. మీరు కూడా ఈ డేటాని స్టోర్ చేసుకోండి. ఎందుకంటే మీకిక్కడ చూడండి. మీరు ఎక్కడ ఇన్‌స్టాల్ చేశారు? ఏ లొకేషన్‌లో ఇన్‌స్టాల్ చేశారు? సర్వర్ లొకేషన్ ఎక్కడుంది? దాని యొక్క పోర్ట్ నంబర్ ఏంది? దాని యొక్క సూపర్ యూజర్ ఏంది? అలా సమ్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క లాగ్ ఫైల్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? సో, ఈ డేటా అనేది మీకు మెటా డేటా అనేది ఉంటుంది. సో, దీన్ని ఖచ్చితంగా సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేద్దాం. రెడీ టు ఇన్‌స్టాల్ అని కనిపిస్తుంది కదా! మీకు ఇప్పుడు. సెటప్ ఈస్ నౌ రెడీ టు బిగిన్ ఇన్‌స్టాలింగ్ ద పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ ఆన్ యువర్ కంప్యూటర్. సో, నెక్స్ట్ పై క్లిక్ చేద్దాం. సో, ఇది కొంచెం టైం అనేది తీసుకుంటుంది. మీరు వెయిట్ చేయాలిక్కడ. ఇన్‌స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ప్యాకేజ్డ్ బై ఈడీబీ ద్వారా. సో, మీకు ఫినిష్ చేసేయొచ్చు. ఇక్కడ మీరు అన్‌చెక్ చేసి ఫినిష్ చేసేయొచ్చు. ఒకసారి మీకు చూపిస్తా అసలు స్టాక్ బిల్డర్‌లో ఏముంటాయో. స్టాక్ బిల్డర్ సెటప్ అనేది ఓపెన్ అవుతది. ఇప్పుడు మీరు చూసారా? ఇదనమాట స్టాక్ బిల్డర్‌లో. సో, మీరు స్టాక్ బిల్డర్‌లో మీ 8 పోస్ట్‌గ్రెస్‌ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పై క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు చూపిస్తుంది చూడండి ఇక్కడ. మీకు కావాల్సిన అడిషనల్ ప్యాకేజెస్ మీకు ఇంతకుముందు చెప్పాను కదా! డ్రైవర్స్ మీకు ఏదైతే కావాలో అడిషనల్ ఇన్ఫర్మేషన్, ప్యాకేజెస్ అనేవి ఇక్కడ ఉంటాయి. మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇవంతా నాకు ప్రెజెంట్ అవసరం లేదు. ఎందుకంటే నేను బేసిక్ కాబట్టి క్యాన్సిల్ కొట్టేద్దాం. ఈ స్టాక్ బిల్డర్ విజార్డ్‌ని. సో, మనకైతే పోస్ట్‌గ్రెస్ ఎస్‌క్యూఎల్ అనేది డౌన్‌లోడ్ అయిపోయింది. స్టార్ట్ బటన్‌లోకి వెళ్లి పీజీ అడ్మిన్ ఉంటది కదా! దీనిపై క్లిక్ చేద్దాం. నేనైతే క్లిక్ చేశాను. కొంచెం టైం పడతదేమో వెయిట్ చేద్దాం. ఓకే. మీకు ఫస్ట్ టైమ్ అయితే ఇది లోడ్ అయ్యేదానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే. మీకు హై ఎండ్ సిస్టమ్ అయితే చాలా స్పీడ్‌గానే ఓపెన్ అవుతుంది. ఓకే. సో, వెర్షన్ వచ్చి పీజీ అడ్మిన్ 4 దీన్ని మాక్సిమైజ్ చేస్తాను. సో, ఇది మీకు ఈ డాష్‌బోర్డ్ కనిపిస్తుంది కదా! మీకిది వెల్కమ్ పేజ్. తర్వాత ఇక్కడ మీకు ప్రాపర్టీస్ అని ఉన్నాయి. ఎస్‌క్యూఎల్స్ ఉన్నాయి. స్టాటిస్టిక్స్. సో, ప్రెజెంట్ పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ 18 అని ఉంది కదా! ఇవంతా సర్వర్స్ అనమాట. మనం ప్రెజెంట్ 18 కదా ఇన్‌స్టాల్ చేసాము. సో, దీనిపై కనెక్ట్ చేద్దాం. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి కనెక్ట్ ద సర్వర్ అని ఉంటుంది. క్లిక్ చేసినప్పుడు పాస్వర్డ్ అడుగుతారు. మీరు ఇంతకుముందు పాస్వర్డ్ క్రియేట్ చేశారు కదా! ఆ పాస్వర్డ్‌ని ఇద్దాం. ఇన్‌స్టాలేషన్ చేసాం. నేను ఇక్కడ సేవ్ పాస్వర్డ్ క్లిక్ చేస్తాను. అంటే ప్రతిసారి పాస్వర్డ్ అడగకుండా. ఓకే. పోస్ట్‌గ్రెస్ అనే ఒక డేటాబేస్ అనేది ఉంది. సో, ఇక్కడ ఏమన్నా టేబుల్స్ ఉన్నాయా? స్కీమాస్ ఉంది. ఈ స్కీమాస్‌లో టేబుల్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే. ప్రెజెంట్ అయితే ఏం టేబుల్స్ లేవు. సీక్వెన్సెస్ కూడా ఏం లేవు. ఓకే. ఇదొచ్చి మీకు డిఫాల్ట్ డేటాబేస్ అనమాట. మీకు కావాలంటే కొత్త డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి? ఈ డేటాబేస్ పైన క్లిక్ చేసుకుంటే క్రియేట్‌లోకెళ్ళి డేటాబేస్ అని ఉంటది కదా! నేనేం చేస్తానంటే టెక్వికా అండర్‌స్కోర్ డీబీ అనే ఒక డేటాబేస్‌ని క్రియేట్ చేస్తాను. సో, ఓనర్ వచ్చి బై డిఫాల్ట్‌గా పోస్ట్‌గ్రి అంటే ఈ డేటాబేస్‌ని తీసుకుంటారు. దీన్ని ఇక్కడ మీరు ఏం చేంజ్ ఇవ్వకండి. సో, యాజ్ ఇట్ ఈస్‌గా ఇదే పెట్టేసుకోండి. ప్రెజెంట్ అయితే డిఫాల్ట్‌గా ఒక డేటాబేస్ క్రియేట్ చేసి సేవ్ చేస్తున్నా. సో, డేటాబేస్‌ని క్రియేట్ చేసాము. ఈ డేటాబేస్‌లో స్కీమాస్ చూద్దాం ఏమేమి ఉన్నాయో. స్కీమాస్ పబ్లిక్ స్కీమా ఉంది. సో, ప్రెజెంట్ ఏ టేబుల్స్ లేవు. సో, టేబుల్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ పై క్లిక్ చేసి క్రియేట్ టేబుల్ అని పెట్టుంది కదా! సో, టేబుల్‌ని ఎగ్జాంపుల్ ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేద్దాం. సో, మీరు ఇక్కడ కాలమ్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఎంప్లాయీ ఐడీ వచ్చి బిగ్ ఇంట్ పెట్టుకుందాం. ఈజ్ నాట్ నల్ దాన్ని ప్రైమరీ కీగా సెట్ చేద్దాం. ఎంప్లాయీ నేమ్
ఎంప్లాయీ నేమ్ వచ్చి వార్‌కార్ ఉందా? ఓకే. క్యారెక్టర్ పెట్టుకుందాం. సేవ్. చూసారు కదా మీరు? ఎంప్లాయీ అనే ఒక టేబుల్‌ని సింపుల్‌గా క్రియేట్ చేసేసారు. సో, మీకు కావాలంటే స్క్రిప్ట్ ద్వారా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్, డిలీట్ డేటాని ఏదైనా ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్‌ని క్రియేట్ చేసిన తర్వాత ఇన్సర్ట్ చేద్దాం. సో, ఎంప్లాయీ ఐడీ ఈజ్ ఈక్వల్ టు 1, ఎంప్లాయీ నేమ్ మహేష్ అని ఇస్తా.